తెలంగాణలో హోరాహోరీగా సాగిన ఎంపీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 9 నుండి 13 స్థానాల్లో గెలుస్తామని అంచనా వేసినప్పటికీ హస్తం జోరు 8 లోక్సభ స్థానాల్లోనే కొనసాగించింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడవగా హస్తం పార్టీ అభ్యర్థులు తమ ప్రాబల్యం చూపించారు. గెలిచిన స్థానాల్లో సాదాసీదా విజయం కాకుండా భారీ మెజార్టీ సాధించారు. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి అఖండ విజయాన్ని సాధించారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై ఏకంగా 5.51 లక్షల మెజార్టీతో గెలుపు బావుటా ఎగురవేసి రికార్డు సృష్టించారు. తెలంగాణ చరిత్రలో ఇది అత్యధిక మెజార్టీ కావటం విశేషం. దీంతో జానారెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా రఘువీర్ రెడ్డి రికార్డు క్రియేట్ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీ సాధించిన పార్లమెంటు సభ్యుడు పివి నరసింహారావు ఇప్పటి వరకు దేశంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీల్లో మూడో వ్యక్తి కూడా ఆయనే. 1991లో కర్నూలు జిల్లాలోని నంద్యాల లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పివి 5.8 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్పై గెలుపొందారు. కాగా గతంలో 2011లో కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5.43 లక్షల మెజార్టీ సాధించగా ఆయన రికార్డును రఘువీర్ రెడ్డి బ్రేక్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మూడో ఎంపీ పసునూరి దయాకర్. 2015లో వరంగల్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పసునూరి దయాకర్ 4.59 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో దేశంలోని అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీల్లో 7వ వ్యక్తిగా నిలిచారు. ఇదిలా ఉంటే జానారెడ్డి చిన్న కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డి కూడా 2023 శాసనసభ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కుందూరు జైవీర్ రెడ్డి తన తండ్రి కుందూరు జానారెడ్డి అడుగుజాడల్లో రాజకీయాలకి వచ్చిన జైవీర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ పై 55,849 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దేశ చరిత్రలోనే 5.50 లక్షల ఓట్లతో భారీ మెజార్టీ. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ సహకారంతోనే ఇది సాధ్యం. అన్ని తానే ముందుండి నడిపించిన మంత్రి ఉత్తమ్ నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి భారీ మెజార్టీ రావడంతో మంత్రి ఉత్తమ్ కీలక పాత్ర. రఘువీర్ రెడ్డికి ఇంత భారీ మెజార్టీ రావడంలో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వెలకట్టలేనిదని అభివర్ణించిన కెప్టెన్ ఉత్తమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.